నిందితుడైనటువంటి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ని ఎందుకు ఇంతవరకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తలేదని చెప్పి మేము సూట్ ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు పోలీసు వాళ్ళు ధైర్యంగా ఏం చెప్తున్నారు? పరారీలో ఉన్నాడు నిందితుడు అని చెప్తున్నారు. ఒక కేంద్ర హోంశాఖ మంత్రి కుమారుడు పరారీలో ఎలా ఉంటాడండి? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు మీ ఇంటెలిజెన్స్ ఎడిపోయింది, మీ ఐబీ ఎడిపోయింది, మీ స్పెషల్ బ్రాంచ్ ఎడిపోయిందని చెప్పి నేను అడుగుతున్నాడు. ఇదంతా కూడా కావాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బండి సంజయ్ గారికి సహకరిస్తున్న సంగతి మనకు తెలుస్తున్నది. పాస్కో కేసు అనేది చాలా ప్రతిష్టమైన కేసు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. ఈ కేసులో నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలి, ఫస్ట్ జైల్లో పంపాలి. అది వదిలిపెట్టేసి ఒక ప్రత్యేకమైన అధికారం నియమించారు. డిపార్ట్మెంట్ వారు చేసిన ఎఫ్ఐఆర్ కి వారి డిపార్ట్మెంట్ వారినే ప్రత్యేక అధికారం ఇవ్వడం ఎక్కడ చూడలేం మేము. అది ఇది డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కాదు కదా. బండి భగీరథ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చేయలే కదా. ఒక అమ్మాయిని అత్యాచారం చేసే ప్రయత్నం చేసిండు, ఒక అమ్మాయి పైన ఆఘాతం చేసే ప్రయత్నం చేసిండు, అత్యాచారం కూడా క్షమించండి. ఆ అమ్మాయిని నాశనం చేసే ప్రయత్నం చేస్తే ఎంక్వైరీ ఆఫీసర్ పెడతారా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అరెస్ట్ చేసి లోపల వేస్తారా? లోపల వేసి బొక్కలు వేసిన తర్వాత నువ్వు ఎన్ని పెడతావు పెట్టు, దాని తర్వాత కోర్టు చూసుకునే దాని సంగతి అంతా. దాని తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు అప్పుడు రాయండి ఏం రాస్తారో. ఇంకా ముందైతే అరెస్ట్ చేయాల్సిన నైతిక రెస్పాన్సిబిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా అని చెప్పి మేము సాగు కడుతున్నాం. మరి ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో అనేక పాస్కో కేసుల మీద రోజు కోర్టులలో రిమాండ్ అవుతున్నారు ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేసిందో. మరి అన్నింటిలో ఎందుకు వేస్తలేరు స్పెషల్ ఆఫీసర్లను? అంటే ఇది స్పెషల్ కేసా? అంటే ఒక కేంద్ర హోంశాఖ మంత్రి కాబట్టి ఇక స్పెషల్ ప్రివిలేజా? రిజర్వేషన్ ఉన్నదా మన బండి సంజయ్ గారి కుమారునికి వాళ్ళ ఫ్యామిలీకి? ఇటువంటి కార్యక్రమాలు దొంగ కార్యక్రమాలు చేస్తే బయటపడేయడానికి ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చిందా ఇవాళ బండి సంజయ్ గారి కొడుక్కి? ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము నిలదీస్తున్నాం. ఇవాళ ఈ ప్రాంతంలో అసలు లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయి ఒకరికి బాధపడుతుంటే ఇదే సంబంధించి ఈ ప్రాంతం సంబంధించిన ఎమ్మెల్యే గారి కుమారుడు ఈ సోంటి ఒక దద్దగొట్టు కేసు చేయడం, మళ్ళా ఇది కేవలం తప్పిదారి పట్టేయడానికి కోసము ఎస్ఐటి వేసింది. అందులో ఎస్ఐటి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా సిట్ కూర్చో దాన్ని దాచిపెట్టి కూర్చోబెట్టేటువంటి ఒక స్కెచ్ ద్వారా ఈ సిట్ వేసిండు. ఎంత పెద్ద కేసు అయితే వేయాలండి ఎస్ఐటి? ఏదైనా పెద్ద స్కామ్ అయితేనో అది నిజంగానే ఆ యొక్క మంచి చెడ్డ నిరూపించడానికి కోసం ఎస్ఐటి వేస్తారు, స్పెషల్ అధికారులను వేస్తారు. అంతేగాని ఒక నిందితుని మీద ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది, ఆ అమ్మాయి మైనర్ అమ్మాయిపై మేజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇస్తుంది, ఇచ్చినాక ఇంకేం నివేదిక ఉంటుందని నేను అడుగుతున్నాను. ఇవాళ ఇదేం పద్ధతి? ఈ ఇన్వెస్టిగేషన్ తీరే చాలా దుర్మార్గంగా ఉన్నది. ఇది అమ్మాయికి న్యాయం చేసే విధంగా ఇది లేదు అని చెప్పి మేము సాగుగా మేము చెప్తున్నాం. అంతేవిధంగా మీకు పాస్కో సెక్షన్లో పాస్కో కేసులో సెక్షన్ 19 చాలా క్రూషల్. సెక్షన్ 19 ఏం చెప్తా అంటే ఒకవేళ మనకు తెలిసి దాచిపెట్టినా కూడా అది నేరంతో సమానం. ఇవాళ బండి సంజయ్ గారి తీరు చూస్తున్నప్పుడు 100% ఆయనకు తెలిసిన సమాచారం దాచిపెట్టిండు. ఒక కేంద్ర హోంమంత్రి ఉండి కూడా ఒక అమ్మాయి మీద ఇటువంటి జరిగితే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ చేయలే, ఇంకా మీడియేషన్ చేసి పైసల బేరం పెట్టిన చరిత్ర. కాబట్టి బండి సంజయ్ గారు ఆయనతో పాటు ఆ యొక్క ఎవరైతే పీఆర్ ఉన్నారో వారు ఇద్దరిని కూడా నిందితుల జాబితాలో జాయిన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ సమానం కదా. నరేంద్ర మోడీ గారు ఈ ఆడవుల మీద మేము బాగా చేస్తాము, ఎవరికి అన్యాయం చేయమని చెప్పే నరేంద్ర మోడీ గారు ఇవాళ ఏంది మీ సాంకేతికాలు ఏమి ఇస్తున్నారు మా తెలంగాణ ప్రజలకు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ వారు ఏం చెప్తున్నారు? హనీ ట్రాప్ చేసిండ్రు, అందులో భాగంగా మేము 50,000 రూపాయలు ఇచ్చినామని చెప్పి బండి భగీరథ్ గారు అక్కడ ఒక పిటిషన్ ఇచ్చి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. హనీ ట్రాప్ అంటే ఏందండి? హనీ ట్రాప్ ఎట్లా జరుగుతుందంటే మనకు తెలియని వ్యక్తులు మన సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ స్నాప్చాట్ కానివ్వండి ఇంకా మన ట్విట్టర్స్ కానీ అనేక వేదికల నుంచి మనం ట్రాప్ చేసి మన ఫొటోస్ దాన్ని వేరే తిరిగా మార్చేసి ఆ ఫొటోస్ మనకు పెట్టి ఇగో నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను ఇవన్నీ నేను ఆన్లైన్లో పెట్టి నేను బదనాం చేస్తా అంటే భయపడి ఆన్లైన్ డబ్బులు ఇస్తారు. అది హనీ ట్రాప్. ఇది హనీ ట్రాప్ కాదు, ఇది బాధాప్తా. ఇది తెలిసి అమ్మాయిని తెలిసి పట్టుకపోయి గెస్ట్ హౌస్లలో తీసుకుపోయి గుళ్ళకి తీసుకుపోయి గోపకు తీసుకుని అమ్మాయిని సర్వనాశనం చేసి ఇప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడైతే నాకు న్యాయం జరగలేదని పిటిషన్ ఇచ్చినాక వీళ్ళు ఇది హనీ ట్రాప్ అంటారు. ఇంత దుర్మార్గం. ఆ అమ్మాయి ఏం పైసలు లేని కాదట. నేను చూసిన వీళ్ళు అన్ని పత్రికలు చదివినాం. ఆమెకు 50,000 రూపాయలు తీసుకోవాల్సిన అవసరమే లేదు. రెండోది, నువ్వు 50,000 ఇచ్చినావంటే అర్థం ఏంటిది? తప్పకుండా నువ్వు తప్పు చేస్తేనే కదా ఇచ్చింది.
మరి హనీ ట్రాప్ అయితే 50,000 తీసుకుని వెళ్ళిపోతారు. హనీ ట్రాప్లో ఎవ్వరు కేసులు పెట్టి రాసి పెట్టుకోండి. హనీ ట్రాప్ చేసే మహిళలు ఎవరైతే ఉంటారో ఎంత ఇస్తాను తీసుకుంటారో మన నెంబర్ దొరకలేదు మనకు. ఇది హనీ ట్రాప్ కాదు, ఇది 100% ఒక మైనర్ అమ్మాయిని మనోళ్ళు ఈ యొక్క బండి భగీరథ ట్రాప్ చేసి ఏదైతే చేయకూడని పనులు చేసి ఇవాళ ఈ కేసును తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, బండి సంజయ్ గారు నిన్న మీరు ప్రధానమంత్రి మీటింగ్ నుంచి ఏం మాట్లాడుతున్నారండి? మీరు కేసీఆర్ గారికి నీ కొడుకు చేసిన దర్దగొడ్డు పనికి సంబంధం ఉన్నదని మేము ప్రశ్నిస్తున్నాం. నేను ఏం మాట్లాడిన బహిరంగ సభ నుంచి గెస్ట్ ఫామ్ హౌస్ లో వాడుకున్న ఎలుకని కాదు నేనని మాట్లాడుతున్నాడు పరోక్షంగా కేసీఆర్ ఉద్దేశించి. నన్ను నమ్మండి అని ఏడు మొహం పెడుతున్నాడు. నువ్వు నమ్మండి ఏందే బాబు, ఆడపిల్ల వచ్చి కేసు ఇచ్చినానికి నమ్మకం ఎక్కువ ఉంటుంది. కేసీఆర్ గారికి సంబంధం ఉందా అని నేను సూట్ ప్రశ్నిస్తున్నాను బండి సంజయ్ గారిని. లేనిపోని ఎందుకు గోకుంటాం మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణితో అని చెప్పి నేను బండి సంజయ్ నడుతున్నా. మా కేసీఆర్ గారు నువ్వు అనుకున్నట్టు ఏదో పిచ్చి మాటలు మాట్లాడకండి. ఆయన ఎలుక కాదు, గాండించే సింహం మా కేసీఆర్ గారు. మన జగిత్యాల సభదాలు చూసింది కదా మీరు ఎట్లా గాండించిండో. అది చూసినాక మీకు షేక్ అయితే మీ కాళ్ళు చేతులు వణుకుతున్నారు మీరు అందరూ కేసీఆర్ చూస్తే. ఇవాళ నువ్వు పందికొక్కువి, నీ పందికొక్కు నీ కొడుకు లాంటి ఎలుకను ఒక పొక్కలు దాచిపెట్టి నువ్వు కాబల్లో దాచుకుని కూర్చుంటున్నావు. నువ్వు ఎలుకవై చెప్పి మా కేసీఆర్ పట్టుకుని అంటావా ఎలుక? మాకు సంబంధం ఉందా కేసీఆర్ గారికి ఈ యొక్క సబ్జెక్ట్ తోటి? సిగ్గుండాలా మాట మాట్లాడే కేసీఆర్ గురించి మాట్లాడడానికి? అంటే ప్రతి దానికి నువ్వు చేసే తప్పుకి, ప్రపంచంలో చేసే తప్పుకి, ఎవరు చేసే తప్పుకి రూట్ అంతా మా కేసీఆర్ దిగిపోతుందా? ఖబర్దారు చెప్తున్నాం బండి సంజయ్ గారికి. అవసరమైన వారికి అవసరమైన దానికి మీరు కేసీఆర్ గారి మీద పరోక్షంగా కానీ డైరెక్ట్ కానీ అంటే మాత్రం మేము భరించే పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ లేరు అని చెప్పి కూడా ఇవాళ నేను చెప్తున్నాను. ఇవాళ ఎప్పుడు చూసినా మీరు కేసీఆర్ మీద నిందలే. మా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కట్టుకున్నది ఆయన సీలింగ్ భూమిలో కట్టలేదండి ఫామ్ హౌస్. ఆయన హైడ్రా భూములలో కట్టుకోలేదు ఫామ్ హౌస్. ఆయన ప్రభుత్వం భూములు కబ్జా చేసి కట్టుకోలేదు ఫామ్ హౌస్. ఇనాం భూములు తీసుకొని కబ్జాలు కట్టుకోలేదు. ఆయన బాధాప్తా మంచిగా రైతులు కొనుక్కున్న భూములనే ఆయన ఇల్లు కట్టుకుని అక్కడ నివసిస్తున్నారు. నీ కొడుకు చేసిన ఏంటంటే దద్దగొట్టి పని. ఫామ్ హౌస్ కల్చర్ నీకున్నది, నీ ఫ్యామిలీకి, నీ కొడుకున్నది. కేసీఆర్ గారు లేదు. అందుకనే మోయినాబాద్ ఫామ్ హౌస్ తీసుకుపోయి ఆ అమ్మాయి పైన దద్దగొట్టి పనిచేసి నువ్వు మాట్లాడతావా మా కేసీఆర్ ఫామ్ హౌస్ గురించి? ఇన్ని రోజులు ఏం మాట్లాడారు మీరు కేటీఆర్ గారి గురించి? డ్రగ్స్ 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 అని మాట్లాడినావు. ఇవాళ నీ పరిస్థితి ఏంటిది? ఇవాళ ఎవరు తీసుకున్నావు డ్రగ్స్? అమ్మాయిని ఎవరు మోసం చేసిండ్రు? దద్దగొట్టు పనులన్నీ చేసి నువ్వు అంటావు కేసీఆర్ ఫామ్ హౌస్ డ్రగ్స్ లట్టు పుట్టని. నోరు దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నాను బండి సంజయ్ గారు. 4 కోసేస్తాను నేను. ఇంకోసారి మా కేసీఆర్ గారికి నేను ఇంకోసారి ఊరుకునే ప్రసక్తే లేదు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా నేను చెప్తున్నాను ఇక్కడ నుంచి. ఎందుకంటే మా కేసీఆర్కి ఏ సంబంధం నీ కొడుకు చేసిన దద్దగొట్టు పనికి? నేను ఇంకో మాట నన్ను నమ్మండి, నేను భారతీయ జనతా పార్టీకి నేను అన్యాయం చేయను, నేను పార్టీ కమిటెడ్ పర్సన్ అంటుండు. నువ్వు నిజంగా కమిటెడ్ పర్సన్ అయితే నువ్వు వెంటనే రాజీనామా చేసి పడేసే. ఫస్ట్ నీ కొడుకు మీద అభియోగాలు నిరూపించేంత వరకు నువ్వు రాజీనామా చేయి. నీ కొడుకు నిజంగానే రేపు కోట్ల నీ కొడుకు అన్యాయం చేయలేదంటే మళ్ళీ అప్పుడు మంత్రిపై తీసుకో. ఈ మైకులు పట్టుకుని ద్రదగొట్టు ఏడుపులు మొహాలు పెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం బండి సంజయ్ చేయొద్దని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకొక విషయం, ఈరోజు గతంలో కూడా చాలా అక్కరాన్ని ముచ్చట్లన్నీ మాట్లాడారు మా కేసీఆర్ గారి గురించి. వాళ్ళన్నిటికీ వాళ్ళ భగవంతు జవాబు చెప్పినండి. వాళ్ళ కర్మ ఎటు చేసినా కర్మ సిద్ధాంతం ఏం చేస్తా అంటే మనం అన్నమాట అన్ని మనకే కొడుతుంది. మొన్న కేటీఆర్ని పట్టుకొని మీ నాన్న పుట్టినవా నువ్వు ప్రూవ్ చేసుకో అన్నారు. ఇవాళ నువ్వు ఎలుక అంటుడు, ఇంకా పాము అంటుడు. నీకే కాదా బాబు, పైన భగవంతుడు చూసుకుంటాడు. ఇవాళ హనుమంతుడు జయంతి, ఇంకా చాలా మంది పొద్దులైనా పూజ చేసుకుని వచ్చే సందర్భాలు ఉన్నాయి. హనుమంతుడు ఒక పవిత్రమైన దేవుడు. ఆయన బ్రహ్మచారి, చిరంజీవి, ఆయన బాగా తెలివివంతుడు, బాగా శక్తివంతుడు. అయినా కూడా ఆయన చాలా సౌమ్యంగా ఉంటాడు. మీరు చదవండి హనుమంతుడు చరిత్ర. హనుమంతుడు ఎప్పుడు ప్రౌఢ కనబడు, ఆయనకు అన్ని శక్తులు ఉన్నాయి. మోస్ట్ పవర్ఫుల్ దేవుడు ఎవరు అంటే హనుమంతుడే. నువ్వు అటువంటి హనుమంతుని పూజ చేసుకుని ఆ హనుమంతుని పేరు మీద యాత్రలు పెట్టుకుని ఆ యాత్రలో నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడితే ఊరుకుంటాడు దేవుడు? అందుకనే నీకు జవాబు చెప్పింది. ఇవాళ రామాయణంలో ఇవాళ నీ పాత్ర, నీ కొడుకు పాత్ర, రావణాసుని పాత్ర ఉన్నది. ఇవాళ నువ్వు సగం ట్రైనింగ్ ఇవ్వలే నీ కొడుక్కి. ఇవాళ మహాభారతంలో కూడా ధృతరాష్ట్రుడు, దుర్యోధన పాత్ర ఉన్నది మీ అయ్య కొడుకులు ఇద్దరు. ఇవాళ మహాభారత విరాట పర్వంలో నీ కొడుకు కీచకుని పాత్ర ఉన్నది. ఇప్పటికైనా బండి సంజయ్ గారు పిచ్చి పిచ్చి కూతలు బంద్ చేశాయి. మేము అసలు నీ జోలికి రావద్దనుకున్నాం కర్నూలు జిల్లా. ఇంకా మొన్ననే పొట్టు చేసి పడేసారు బీజేపీ నాయకులను. నువ్వు నిన్న మా కేసీఆర్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేకుండా నీకు అది తప్పు. దయచేసి ఇంకొకసారి మా వాళ్ళ నాయకుల జోలికి రావద్దు. అదేవిధంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుగా వెంటనే మీరు
ఎవరైతే బండి భగీరథ్ ఉన్నాడో భగీరథ్ వెంటనే మీరు అరెస్ట్ చేసి బొక్కలు దూరాల్సిందే, లేకపోతే మీకు చిత్తశుద్ధి లేదని చెప్పే భావన తప్పకుండా తెలంగాణ ప్రజల్లో ఉంటుందని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వెంటనే భగీరథ్ని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.